అమ్మా, మీ ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇప్పించండి అమ్మా. లేదమ్మా, మా ఇంట్లో పని మనిషి ఉంది. అమ్మా, మీ ఇంట్లో ఏమైనా పని దొరుకుతుందా? నేనే పని మనిషిని, నా కూడా పడకూడదామన్నా తల్లి, వెళ్ళరా. రాజమ్మా, రాజమ్మా, కాఫీ పట్టరా. ఇదిగో అమ్మాయి. అదేమిటి నువ్వు తీసుకొచ్చావు? అదేమైంది? తీసేసా. నెలకి ఎంతమందిని తీసేస్తావు? బాగానే ఉంది, పని మనిషిలా ఉండాలి. కరెక్ట్గా వచ్చింది, తీసేసాను. అమ్మా, ఏం తల్లి? ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇప్పించండి. పనా? ఇలా రా. ఇంతకుముందు ఎక్కడైనా చేసావా? లేదమ్మా, ఎక్కడా చేయలేదు. పని ఎక్కడ చేయకపోతే ఎలా తెలుస్తుంది? లేదమ్మా, సొంతలులాగా కష్టపడి పని చేసుకుంటాను. జీతం ఏమేమంటావు? నెలకి 10 రూపాయలు 2 పూటలు భోజనం అవనం అంతే. అలాగేనమ్మా, మీ ఇష్టం. ఇది వరకు నేను ఎక్కడా పని చేసిన దాన్ని కాదు, పరిస్థితులు బాగోక రావాల్సి వచ్చింది. చాలు చాలు, అడగగానే మొదలెడతారు శోకభారతం. ఇంతకీ ఇంట్లోనే ఉంటావా? లేదమ్మా, పనంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాను. అత్తయ్య, లోపల తీసుకెళ్లి పని చెప్పు. సరేనా? ఈ కొట్లు ఉతికాయి, తొందరగా కావాలి. నీ పేరేమిటి? సీతమ్మ. పనంతా అయిపోయిందా? అయిపోయిందమ్మా. సరే, ఆ గిన్నె తీసి పనం పెట్టాను. ఆ గింత ఇచ్చారా? నీకెందుకురా? అక్కడ పెట్టు. తినేసి ఆ పాయసం లోపల పడాయి. తిను. వద్దులే బాబు, ఇంటికి వెళ్ళి తింటాను. ఇంట్లో అందరికీ ఇదే సరిపోతుందా? ఓ, సరిపోతుంది. బాబు, ఇప్పుడే వస్తాను సీతమ్మ. అలాగే బాబు. ఎవరు? సీత? నేను, మా అమ్మ ఇంకా రాలేదు. నువ్వమ్మా, ఏం చేస్తున్నావు తల్లి? నీళ్లు తాగుతున్నాను తాతయ్య. ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగితే పోతుందన్నావుగా, అందుకని. అమ్మా, నీకు కూడా నీళ్ళు తేనా తాతయ్య? వద్దమ్మా. ఏ, ఆకలి వేయడం లేదా? లేదమ్మా, ఆకలికి నేనంటే భయం, అందుకని నా దగ్గర రాదమ్మా. మరి నాన్నమ్మ దగ్గరికి వెళ్తుందా? నాన్నమ్మా దానికి చుట్టం, అందుకని బయటికి కనపడలేదమ్మా. నాన్నమ్మ వచ్చింది తాతయ్య. వచ్చిందా? సీత, ఎలా ఉందండి? నువ్వు ఉండగానే వెళ్ళిపోనుంది సీత. మీరు పోతే నేను మాత్రం ఉంటాననుకున్నారా? ఇదిగో, మనం బ్రతకాల్సింది మన కోసం కాదు, దీనికోసం. దేవుడు దీన్ని ఎలాగూ దిక్కులేని దాన్ని చేశాడు. మనం కూడా దిక్కులేని దాన్ని చేసిపోతే అదేమవుతుంది? మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి. ఇంకా మనకేమీ పర్వాలేదు. నాకు పని దొరికిందండి. పని దొరికిందా? ఏం పని సీత? పెద్ద పనేం కాదండి, వంట చేసి పెట్టడమే. మీరు లేవండి, అన్నం తిందరుగా. లక్ష్మి, తినండి. మరి నీకు? నేను అక్కడే తిన్నానండి. తినండి. సీత, చివరికి ఏ స్థితికి వచ్చానో చూసావా? ఇప్పుడు ఏమైందండి? కొడుకు చేతి కూడి తినాల్సిన ఈ రోజుల్లో నీ చేత కూలి చేయించుకుని తింటున్నారు సీత. భలేవారండి. ఇది కొడుకన్నమే అనుకోండి, భగవంతుడు ఈ రూపాన్ని పంపించాడు. నీ పిచ్చి గాని భగవంతుడు కొడుకు ఇద్దరు ఒకటేనే. అబ్బా, ఏమిటండి గొడవ? ముందు అన్నం తినండి.